హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గైస్. ఈరోజు ఈ వీడియో గుడి గురించి గైస్. ఈ గుడి ప్రత్యేకత అని తెలుసుకుందాం గైస్. రండి, మా ఇంటి పక్కన అంకుల్ వస్తున్నాడు గైస్. అంకుల్ అని తెలుసుకుందాం గైస్. ఇద్దండి గైస్, ఈ అంకుల్ గైస్, మా ఇంటి పక్కన అంకుల్. అంకుల్, ఈ గుడి ఒక ప్రత్యేకత ఏమిటి అంకుల్? ఈ గుడి మా తాతల కాలం నుంచి ఉంది. నెల్లూరు జిల్లా పిచ్చి మండలం జొన్నవాడ గ్రామంలో జొన్నవాడ కామాక్షమ్మ ఆలయం ఇది. ఇక్కడ ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా సరే ఈ కామాక్షమ్మ గుడి కాడికి వచ్చి కామాక్షమ్మని మనస్ఫూర్తిగా నన్ను మొక్కుంటే కామాక్షమ్మ చుట్టూ వరపడి గుడి తిరిగితే 40 ఎకరాలు కామాక్షమ్మ మనస్ఫూర్తిగా నమ్ముకున్న వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళకి జొన్నవాడ కామాక్షమ్మ పిల్లల్ని కలిగిస్తారు. ఈ గుడి అండి ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఉంది. అక్కడ ఉండేది ఉగ్ర నరసింహస్వామి, నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అది. అక్కడ అంత ఇక్కడ నుంచి టూరిజం బాగుంటుంది. అక్కడ సండే అయితే ఎక్కువ మంది వస్తారు. సండే బాగుంటుంది అక్కడ. నెల్లూరు నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్స్? నెల్లూరు నుంచి ఇక్కడికి 15 కిలోమీటర్. నెల్లూరు ఆత్మూరు బస్ స్టాండ్ నుంచి ఇక్కడ ఆర్టీసీ బస్సులు ఉంటాయి. 15 కిలోమీటర్స్. అసలు ఈ గుడి ఎట్టా ఏర్పడింది? ఈ గుడి పెద్దల కాలం, మా తాతల కాలం నుంచి ఉంది. ఇక్కడ కామాక్షమ్మ నమ్ముకున్న వాళ్ళకి అంత మంచిది. ఇది చిన్న గ్రామం పెద్ద గ్రామం? చిన్న గ్రామంలో పక్కన పన్నా నది పక్కన కామాక్షమ్మ టెంపుల్. ఎవరైనా సరే పెన్నానలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి కామాక్షమ్మ. సరే గైస్, ఈ గుడిని చూపిస్తాను చూడండి గైస్. ఇదే గైస్ గుడి. ఇది ఒక గుడి, అదో అక్కడ గుడి గైస్. మీకు దాన్ని చూపిస్తున్నా గైస్. అదండి గైస్, అదే గైస్. ఇది చిన్న ఊరు గైస్. ఇది వచ్చి గుడి గైస్, అది వచ్చి కూడా గుడి గైస్. చూపిస్తున్నా. సరే గైస్, ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. ఉంటా, బాయ్.